హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ బొమ్మూరు రాజమండ్రిలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చిందండి. 170 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. దీని కొలతలు వచ్చేసి 30x51 సైజులో ఉంటుంది. 170 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. ఫ్రంట్ అంతా 40 ఫీట్ రోడ్స్ అండి. మొత్తం అన్ని కూడా 1530 అడుగులు అయితే వస్తుంది. ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. ఇది కార్ అయితే బయట పార్క్ చేసుకోవాలి. 40 ఫీట్ రోడ్స్, ఎవరికి ఇబ్బంది అయితే ఉండదండి. లేఅవుట్ అంతా కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. అక్కడ పార్కులు అయితే ఇచ్చారు, 2 పార్కులు ఉంటాయి. వాకింగ్ అది చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అయితే కూడా. కార్ అయితే బయట పార్క్ చేసుకోవాలండి. దీనికి ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగా చేశారండి, బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. లాంగ్ తీసుకెళ్తాను, చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది కలర్ గేట్ ఇచ్చారండి ఎదుర. ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయండి, పూర్తిగా కంప్లీట్ చేసి అయితే ఇస్తారు మనకి. పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ అయితే పెండింగ్ ఉన్నాయండి. ట్యాప్స్, లైట్స్, కమోడ్స్ ఇవన్నీ అయితే పెండింగ్ ఉన్నాయి. బిల్డింగ్కి కాంపౌండ్ వరకు 3 ఫీట్ గ్యాప్ అయితే ఉందండి. చుట్టూ సొంత అయితే తీసుకున్నారు, మొత్తం బిల్డింగ్ చుట్టూ తిరగచ్చు. పైకి స్టెప్స్ అండి. ఇది ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేస్తారు స్టెప్స్కి. ఇది సిట్ అవుట్, అది వచ్చి మీకు సబ్మెర్సిబుల్ పంప్ అండి. ఈ సిట్ అవుట్ సైజ్ వచ్చేసి 10x15 సైజులో ఉంటుందండి. బైక్ పార్కింగ్ అది బాగుంటుందండి. ఇది ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారు, కంబైన్ విండోస్ కూడా ఇచ్చారండి. ఇట్లకి స్లాబ్ హైట్ వరకు కూడా టైల్స్ అయితే తీసుకున్నారు. 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి బయట. అవుటర్స్ ఎవరైనా వచ్చినా యూస్ చేసుకుంటూ ఉంటుందని మెట్ల కింద కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. టైల్స్ అవి వేసారండి, బాగుంది. ఇది టేక్ డోర్ అండి. ఇదంతా కూడా ఎదర గ్లాస్ పాలిష్ వర్క్ ఇదంతా చేంజ్ అయితే ఇస్తారు మనకి. ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉందండి. ఇదంతా చేంజ్ అయితే అప్ చెప్తారు మనకి. డోర్ తీసుకుని లోనికి వెళ్దాం. 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేస్తారు. డిజైన్ కూడా బాగుంది చూడండి. హాలు ఇదిగోండి, ఇదంతా కూడా హాల్ అండి. ఇది హాల్ సైజ్ వచ్చేసి మీకు 19x11 సైజులో ఉంటుందండి హాలు. సీలింగ్ ఇదిగోండి, అన్ని కలర్స్ కూడా వేసిస్తారు మనకి. సీలింగ్ లైట్లు, రోప్ లైట్లు ఇవన్నీ కూడా, స్విచ్చెస్ ఇవన్నీ కూడా పెండింగ్ అయితే ఉంది. ఇవన్నీ చేసి అయితే మాకు అప్ చెప్తారు పని. హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. అది టీవీ యూనిట్ అండి. అది నార్త్ వైపు ఒక డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న కబోర్డ్ తీసుకున్నారండి హాల్లోని. ఏమైనా హైడల్స్ మంచి మంచి బొమ్మలు లాంటి పెట్టుకుంటాకి. అది డైనింగ్ అండి. డైనింగ్ కి హాల్ కి మధ్యలో ఆర్చ్ ఒకటి తీసుకున్నారు, బాగుంది ఆర్చ్. అది చిల్డ్రన్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అండి. అది చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి, ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్ కూడా బాగుందండి. పెయింటింగ్ అయితే వేయాలి, ఇంకా అది ఒకటే పెండింగ్ ఉంది. 13x11 సైజులో ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి. నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు పెద్దది. వెలుతురు అయితే బాగుందండి. దానికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది 6x4 సైజులో ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఒక వెంటిలేటర్ తీసుకున్నారండి, పైన వెంటిలేటర్ తీసుకున్నారు. టైల్స్ కూడా బాగున్నాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాంటీ స్కిడ్ స్టైల్స్ అండి. అక్కడ ఒక అటర్ తీసుకున్నారండి, వేస్ట్ సామాగ్రి ఏమైనా ఉంటే పైన వేసుకుంటాకి. డైనింగ్ కి హాల్ కి మధ్యలో ఆర్చ్ అండి. ఇది
ఇది డైనింగ్ అండి. డైనింగ్ సైజ్ వచ్చేసి మీకు 13x10 సైజులో ఉంటుందండి. అక్కడ విండో ఇచ్చారు సౌత్ వైపు, ఒక డోర్ కూడా ఇచ్చారు సౌత్ వైపు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్ అయితే బాగానే ఉందండి, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. దీని సైజ్ వచ్చేసి 17x12 సైజులో ఉంటుందండి, మాస్టర్ బెడ్రూమ్ సైజు. దీని కబోర్డ్ వర్క్స్ అయితే లేవండి, ఎవరైతే తీసుకుంటున్నారో వారే చేయించుకోవాలండి కబోర్డ్ వర్క్. సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి, అలా వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ 2 విండోస్ అయితే వచ్చినాయండి. ఇక్కడ బీరువాకి అయితే కూడా కబోర్డ్లోనే ప్రొవిజన్ అయితే ఇచ్చేసారండి. మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. దీని సైజ్ వచ్చేసి 7x4 సైజులో ఉంటుందండి, మాస్టర్ బెడ్రూమ్ సైజు. ఇక్కడ ఒక వెంటిలేటర్ ఒకటి తీసుకున్నారు. స్లాబ్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చేసారండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఫ్లవర్ డిజైన్లో ఉందండి. కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్ చేసి అప్ చెప్తారండి తర్వాత. బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగానే వచ్చినాయండి. డైనింగ్లోకి వస్తామండి ఒకసారి. డైనింగ్ సీలింగ్ చూడండి బాగుంది. ఇది పూజ గదండి. ఇది 8x3.5 సైజులో ఉంటుందండి పూజ గది. పూజ గది అయితే చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. 3-4 కూర్చుండే ప్లేస్ అయితే ఉంది పూజ గదిలో. ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఇదంతా కూడా ఇది అండి, ఇది ఓపెన్ కిచెన్ అండి. యూటాప్ ప్యాటర్న్లో ఉందండి కిచెన్. దీని సైజు వచ్చేసి 8.5x8 సైజులో ఉంటుందండి కిచెన్ సైజు. స్టీల్ సింక్ ఇచ్చారు. ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి. ఇదంతా స్టోరేజ్ పర్పస్ అండి ఇది కిచెన్లో. కబోర్డ్ వర్క్ అయితే లేదండి, చేయించుకోవాలి ఇదంతా కూడా. డైనింగ్ ఏరియా అండి ఇది. డైనింగ్ కూడా చాలా బాగుందండి, స్పేసెస్గానే ఉంది. ఇప్పుడైతే మేడ మీదకి అయితే వెళ్దాం స్టెప్స్ ఎక్కి. 30x51 సైజులో 170 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. దీని రేట్ వచ్చేసి మీకు 62 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. 9x12 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం బిల్డింగ్ అయితే. అక్కడ వాటర్ ట్యాంక్ అయితే వస్తుందండి. ఇవన్నీ మనకు చేసి అయితే అప్ చెప్తారండి పని. మీరు ఎవరైతే వచ్చి మాట్లాడుకుంటారో ఆ తర్వాత అయితే పని అంతా చేసి మనకు అప్ ఇవ్వడం జరుగుతుందండి ఇది. ఇదంతా 40 feet రోడ్స్ అండి. పార్క్స్ అన్నీ కూడా ఉన్నాయండి దీనికి అవైలబిలిటీగానే. అంతా 40 feet రోడ్స్ అండి. మొత్తం అంతా బిల్డింగ్లు అయితే అయిపోయినాయండి. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా సందులు అయితే ఇచ్చారండి. బిల్డింగ్ చుట్టూ అయితే తిరగవచ్చు. అంటే నార్త్ వైపు 3 feet సందు అయితే ఇచ్చారండి. నార్త్ వైపు వచ్చి 3 feet ఉందండి. అలాగే వెస్ట్ వైపు 2 feet అండి. అలాగే సౌత్ వైపు కూడా 2 feet సందు ఇచ్చారండి. ఈస్ట్ వైపు కూడా 6 feet సందు ఇచ్చారండి. 170 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్లకి ఫోన్ చేయండి.